ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఈ ఘటన ఎప్పుడు జరిగింది, అసలు ఏంటండి? నా బాధ్యత ఏంటంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో లాక్ చేసే పని నాది. మొత్తం మెయింటెనెన్స్ కొంచెం ఏమేమి ఉందో చిన్న చిన్న మెయింటెనెన్స్ నేను చూసుకుంటుంటాను. నైట్ టైంలో వెళ్ళేటప్పుడు లాక్ చేసేది నాది, నేను వేస్తాను. లేకుండా ఇంకో బాలకృష్ణ అని ఉంటాడు, ఆయన వేస్తాడు. ఆ నైట్ టైంలో బాలకృష్ణ అన్నయ్య ఏం చేశాడంటే నైట్ 10:30కి వచ్చాడు. అతను మొత్తం నీట్నెస్ చేసి 12 వరకు అతను ఉన్నాడు. 12 అతను వెళ్ళిన తర్వాత లాక్స్ వేసి వెళ్ళిపోయినాం మేము. 12 తర్వాత ఏం జరగలేదు. ఇది జరిగింది తెల్లారుజామున టైంలో జరిగింది. ఇది ఎవ్రీడే మాత్రం 9:30కి లాక్ వేసేస్తాం మేము. అంటే మీరు చూసినప్పుడు మాంసం ముద్దలు ఉన్నాయా? మాంసం ముద్దలు ఉన్నాయి, మార్నింగ్ టైంలో ఉన్నాయి. ఒక భక్తురాలు చూసింది. మార్నింగ్ టైంలో ఏంటంటే క్లీనింగ్ చేయడానికి ఒక మనిషి వస్తాడు, పని వాడిని వస్తాడు. ఆయన ఏం చేశాడంటే ముందు నుంచి మొత్తం నీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. లోపల చూడలేడు అతను. లోపల అంటే డోర్ బంద్ ఉంటే ఆ టైంలో చూడలేడు అతను. తర్వాత ఒక భక్తురాలు వచ్చి పూజ చేసేటప్పుడు అందులో మాంసం ముక్కలు కనిపించగానే అప్పటిదప్పుడే మాకు అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. అప్పుడే మేము వచ్చి పోలీస్ వాళ్ళకి పిలిచి చూపించాము. పోలీసులు ఏమన్నారు? పోలీస్ వాళ్ళు ఈరోజు ఈవినింగ్ వరకు చెప్తా అన్నారు. ఆ విషయంకి మేము కూడా పోలీస్కి సహకారం చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాట విన్న తర్వాత దాని తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలో మా పెద్దవాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకుంటాం. అంటే వరుసగా ఇలాంటి హిందువుల మీదనే ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు ఏం చెప్పాలండి, ఇప్పుడు ఏం చెప్పేటట్టు లేదు. తిన్నామా, పండుకున్నామా, లేచినామా, అంతే ఉంది మా హిందూ బతుకులు. తిన్నామా, పండుకున్నామా, లేచినామా, అంతే. ఎవరి గురించి ఆలోచన చేయరు. వాళ్ళ కడుపుకి ఏముందో అది చూసుకుంటారు, అంతే. మేము ఇంటికి వచ్చినామా, పొద్దుల ల్యాప్టాప్ ముందు కూర్చున్నామా, అంతే. కానీ ప్రతి ఒక్కళ్ళది హిందువులది ఏంటంటే బాధ్యత, ప్రతి ఒక్క దాని గురించి బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం సంఘటన, ప్రతి ఒక్కటి హిందువుల మీదనే దాడి జరగడం. ఏ దాడి జరిగినా కానీ హిందువులకు ఏమంటున్నారంటే వాడు మెంటల్, వాడు వచ్చినోడు, వానికి ఏం తెలియదు, వాడు వచ్చి కూలగొట్టిండు పోయిండు అంతూరు కథం దా క్లోజ్ చేసేయడం జరుగుతుంది. కానీ దాని గురించి ఇలాంటి సంఘటన చేసిన వానికి ఒక కాలు ఒక చెయ్యి 100% తీసేయాలి. గవర్నమెంట్కి చెప్పేది ఇదే. ప్రతి ఒక్క గుడికి కానీ, మస్జిద్కి కానీ, చర్చికి కానీ, ఏ దానికి కూడా, ఏ దేవుని జోలికి పోతే వాళ్ళు కాలు చేయి తీసేయాలని నేను చెప్తున్నాను. గవర్నమెంట్ తోటి ఇదే ఒకటే చెప్తున్నాను. అంటే మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా ఇలాంటి ఘటన అంటే దాడికి పాల్పడ్డారు. అర్చకుడి మీద దాడి. సికింద్రాబాద్లో మొన్న ఈ రకమైన అమ్మవారి మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఇట్లా ఏమైందండి? ఇప్పుడు దీనికి 4 రోజులు హడావుడి చేసిండ్రు, క్లోజ్ చేసేసిండ్రు, అంతే. 4 రోజులే. 4 రోజుల తర్వాత క్లోజ్. తిన్నామా, పండుకున్నామా, అంతే. అది ఒకటే జరుగుతుంది, అంతే. ఇంకెవ్వరు మేల్కోవడం లేరు. మన తెలుగులో అందరూ పండుకుంటుండ్రు. ఖాళీ పండుకోవడం, ఇంటికి పోవాలి, మొబైల్ చూడాలి, అదొకటే. కానీ దీని గురించి ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకునే నాదుకుడు లేడు. 100% ఇది మాత్రం కన్ఫామ్ నడుస్తుంది. ఎప్పుడు మేల్కుంటారో హిందువులు మనకు తెలుస్తలేదు. హిందువులు మొత్తం ఖాళీ. ఎవరైనా ఒక చిన్న పిల్లవానికి వాళ్ళ గురించి చెప్పండి, ప్రతి ఒక్క విషయం చెప్తాడు వాడు. మన దాంట్లో ఏ పిల్లవాడు చెప్పాడు, ఎవ్వరు చెప్పారు. 100% ఏ హనుమాన్ చాలీసా చదువుమంటే వాడు సగం చదువుతాడు, వదిలేస్తాడు. రాదు మన తెలుగులో అట్లా పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా చెప్పడానికి పోతే నీకు ఏం తెలుసురా, నువ్వు కామ్గుండు అంతే పరిస్థితి అవుతుంది కదా అన్న. ఇంకేమవుతుంది చెప్పండి. దీని గురించి 100% పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ పర్టికులర్లీ ఒక యాక్షన్ తీసుకుంటేనే ఇలాంటి దాడులు మరి జరగకుండా ఉంటాయి అని మేము ఇదొకటే అడుగుకుంటున్నాం. ఇంకోటి లేదు. అరెస్ట్ చేశారా? అతను ఎవరైనా సీసీ కెమెరాలు పెట్టారా? సీసీ కెమెరాలు దొరికారా లేకపోతే ఏంటండి? ఇప్పుడు మాత్రము పోలీస్ వాళ్ళు సరౌండింగ్లో కెమెరాస్ ఎన్ని ఉన్నాయో అన్నీ చెక్ చేస్తున్నారు. ఏ దాంట్లో క్లూ దొరకలేదని చెప్తున్నారు వాళ్ళు. ఏమో 5-6 గంటల వరకు ఏమన్నా చెప్తా అన్నారు వాళ్ళు. ఆ చెప్పక తర్వాత మేము మా పెద్దవాళ్ళు ఏం చెప్తారో దాంతో పాటు మేము ముందుకు నడుస్తాం. అంటే ఎవరి మీద డౌట్ ఉందా? ఎవరి మీద డౌట్ ఉందా? ఇప్పుడు డౌట్ ఎవరిమని చెప్పొచ్చు అన్న. ఎవరి మీద చెప్పడానికి కూడా రాదు కదా డౌట్. ఇప్పుడు ఫలానా మంచి చేసిండు అన్నట్టు కూడా లేదు. ప్రతిసారి బక్రీద్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి వెళ్తా ఇసురుకుంటా వెళ్తారు. ఎందుకు మీకు అంత కువ్వో, ఎందుకు అంత దౌర్భాగ్యం పని, ఎందుకు అట్లా? ఎవరికి ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. మటన్ షాపులు ఉన్నాయా ఈ విస్తీర్ణంలో? ఉన్నాయండి, చాలా మటన్ షాప్స్ ఉన్నాయి ఇట్లా రౌండ్లో. ఏమన్నా అంటే మటన్ కుక్కలు తీసుకొచ్చి పారేసిండ్రు. పిల్లులు కుక్కలు తింటే ఎలాగుంటుందండి? మాంసం ముక్క ఇట్లా ఉంటుందా? మాంసం ముక్క ఇట్లా ఉంటుందా? మాంసం ముక్క ఇట్లా ఉంటే పిల్లి తింటే మొత్తము గీరేస్తుంది మొత్తం. ఇదిగోండి ఇలాగా ఉంటుందా? పిల్లి తింటే ఇలాగ ఉంటుందా? పిల్లి కానీ, కుక్క కానీ, నక్క కానీ ఎవరైనా తింటే, ఒక మంచి ఒక బిస్కెట్ తింటే కూడా చిన్న చిన్న ముక్కలు కింద పడతాయి. ఆ పిల్లి కూడా తింటే ముక్కలు మొత్తం నంచుకొని తింటుంది కదా. అది వెనకాల ఉన్నది అదే మాంసం ముక్కలు 2 ఉన్నాయి. కనిపిస్తుంది ఆమె క్లియర్గా.
మాంసం ముక్కలు 2 ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఏం చెప్తాం అన్న? ఇప్పుడు ఏమన్నా అంటే ఒకటే ఇష్యూ చెప్తున్నారు, పిల్లి వస్తుంది ఇక్కడ నుంచి తీసుకుపోయింది, అది ఒకటే బ్లాక్ కవర్ ఉన్నది అంటే పిల్లికి తెలుసా బ్లాక్ కవర్ తీసుకొచ్చి ఆ దేవుని వెనకాల పెట్టాలని పిల్లికి తెలుసా? లేకుంటే ఎక్కడన్నా అది గుంజుకొని పోయినా కానీ ఇదంతా రాసుకుంటూ పోతుంది. మరకలు ఉంటాయి కదా, దాని కాలు మరకలు అన్న పడితే ఆ కవర్ తీసుకుపోయినా మరకన్న ఉంటుంది కదా, అది ఏం లేదు, డైరెక్ట్ లాస్ట్లోనే ఉంది. అంత వెనకాల దేవుని వెనకాల పెట్టాలి. అదే చలో వైపు నైవేద్యం పెట్టినంటే ముందు పెడతారు. ఏ దేవునికన్నా నైవేద్యం పెట్టినా కానీ ప్రసాదం పెడతారు, ఇలా ముందు పెడతారు, వెనక తీసుకెళ్ళి పెడతారా? ఇది కావాలని చేసింది అన్న. ఇది గేట్ కి నిన్న తాళం వేయలేదా? దీనికి కూడా తాళం దీనికి కూడా లాక్ ఉండదు అన్న. ఇది కాకపోతే శివాలయం కదా, శివాలయంకి ఏంటంటే ప్రతి ఒక్క భక్తునికి వచ్చి పూజ చేసేది అధికారం ఉంది. ప్రతి ఒక్క భక్తుడు వస్తాడు, అభిషేకం చేస్తాడు పాలతోటి నూనెతోటి, ప్రతి ఒక్క దాంతో. ఈ లాక్ ఇలాగ ఉంటుంది ప్రతిరోజు. అచ్చా పిల్లి వెళ్ళినా కానీ లాక్ ఇలాగా తీసుకొని లోపల వెళ్తుందా, దీని లోపల నుంచి వెళ్ళొస్తుందా? లాక్ ఉండదు అన్న, శివాలయంకి ఉండదు. ఓన్లీ ఆంజనేయ స్వామికి అమ్మవారి టెంపుల్లోకే లాక్ వేస్తారు, శివాలయంకి ఎక్కడ చూసినా కానీ లాక్ వేయరు శివాలయం. ఇది ఒకటి. దానికి ముందు గేట్ బయట లేదా? గేట్కి కూడా లాక్ ఉంటుంది అన్న, ఇక్కడ కూడా లాక్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఓపెన్ చేయం మేము, ఓన్లీ శివరాత్రికి హనుమాన్ జయంతికి అప్పుడు ఈ లాక్ ఓపెన్ చేస్తాం. అక్కడిది లాక్ మాత్రం రెగ్యులర్ ఓపెన్ ఉంటుంది. అటుపక్క దేశంలో మహాకుంభమేళ జరుగుతుంది, కోట్లాది మంది వెళ్ళి పుష్కర స్నానాలు చేస్తున్నారు. సో ఇక్కడ మాత్రం ఈ రకంగా ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎవరికి కూడా ఏం చెప్పని కూడా రాదన్న. ఇంత పెద్ద ఈరోజు పెద్ద పౌర్ణమి ఈరోజు చాలామంది లేడీస్ వాళ్ళు వచ్చి చాలా మట్టుకు వచ్చి ఆడవాళ్ళు ఇక్కడ పూజలు చేస్తారు. కార్తీక పౌర్ణమికి మొత్తం దీపాలు పెడతాం సరౌండింగ్. మేము టోటల్లో ఒక 10,000 దీపాలు 20,000 దీపాలు పెట్టి మొత్తం మంచిగా పూజలు పునస్కారాలు మంచిగా అయితే చాలా మట్టుకు పబ్లిక్ వస్తారు. ఇక్కడ లేడీస్ మాత్రం చాలా వస్తారు, ఇక్కడ ఓవర్గా లేడీస్ వస్తారు. ఇదంతా మొత్తం దీపారాధనే అవుతుంది, మొత్తం గుడికి చుట్టూ ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద కుంభమేళ జరుగుతుంది, ఇంత పెద్ద కుంభమేళ జరిగేటప్పుడు కూడా మన దేశంలో ఇలాంటివి సంఘటనలు జరగడం చాలా దౌర్భాగ్యం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది హిందుస్థాన్ కాదు, ఇది పాకిస్తాన్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఈ విషయం గురించి మాట్లాడతారో వానికి పెద్ద జెండా మీద తీసుకువెళ్ళి వాని మీద కేసులు బుక్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది 100%. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు కూడా తెలియదు ఇప్పుడు నా మీద ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను ఉండేది పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఇండి ఉంటాను.